గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. మహిళలకి 33% చట్టసభలో అవకాశాలు వస్తాయని, సో పునర్విభజన జరుగుతుందని నియోజకవర్గాలు మరి పెద్ద ఎత్తున స్థానాలు పెరుగుతాయని చెప్పేసి ఆశించిన ఆ ఆశలు అడియాసలే అయిపోయాయి. ప్రస్తుతానికి మోడీ సర్కార్ పైన విపక్షాలు విజయం సాధించాయని అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా ఈ ఫస్ట్ టైం మాత్రం అలాగే కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత మోడీ గారికి నిన్నటిదాకా అయితే అసలు మోడీ గారికి సమాధానం చెప్పేవాడే లేడు, పార్లమెంట్ లో సమాధానం చెప్పేవాడే లేడు. ఆయన మాట్లాడితే అసలు ఇంకా అవతలకి మాటలు ఉండవు. ఇలాంటివన్నీ చూసాము. వాస్తవంగా కూడా అదే జరిగింది. కానీ నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం పాత రాహుల్ గాంధీ ఈ రాహుల్ గాంధీ ఒకటేనా అనిపించింది. ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడాడు, చాలా జోవియల్ గా మాట్లాడాడు, పక్క వాళ్ళ మీద జోకులు వేసాడు, తన మీద తను జోకులు వేసుకున్నాడు. ఇవన్నీ కూడా జరిగాయి. కొంతవరకు చూస్తే రాహుల్ గాంధీలో కొంత మెచ్యూరిటీ వచ్చిందేమో అనిపించింది. రాజకీయ నాయకుడిగా మెచ్యూరిటీ కాస్త కనబడుతోందేమో అనిపించింది. అయితే మామూలుగా అధికార పక్షం వాళ్ళు ఇదేంటి ఇలా జోవియల్ గా మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ అది కూడా ఒక ఆర్ట్. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే, అంటే వాజ్పేయి గారితో పోల్చకూడదు, కానీ వాజ్పేయి గారు మాట్లాడుతున్నప్పుడు 100 రకాల జోకులు వేసేవాడు. అవతల వాళ్ళ మీద అందరి మీద కూడా జోకులు వేస్తూనే మాట్లాడేవాడు. అందువల్ల ఏదో 1-2 జోకులు వేసినంత మాత్రాన అతను తీసుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీలో ఖచ్చితంగా మెచ్యూరిటీ కనిపిస్తోంది. రెండో పక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ తీసుకొచ్చిన బిల్లు ఏదైతే ఉందో పూర్తి అపరిపక్వంగా ఉంది. 50% అని బయట మాట్లాడారు. సురేంద్ర నాయుడు గారు, మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ మీరు మ్యూట్ లో పెట్టాలి. నా దగ్గర కాదు, మీ దగ్గర కాదు, టీడీపీ వారి దగ్గర ఉంది. అవును, సురేంద్ర నాయుడు గారు మ్యూట్ లో పెట్టండి. ఓకే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ తీసుకొచ్చిన బిల్లులో 50% అని మాట్లాడారు తప్ప అది ఎక్కడ బిల్లులో పెట్టాల. ఎందుకని అంత అపరిపక్వంగా చేశారు? మళ్ళీ లాస్ట్ లో అందరూ వేణుగోపాల్ గారు అడిగినప్పుడు, కేసీ వేణుగోపాల్ అడిగినప్పుడు మాత్రం 1 గంటలో పెడతా ఉన్నారు. అవును, అంటే పూర్తి స్థాయిలో మీరు వర్క్ చేయకుండా మీరు ఎందుకు బిల్లు పెట్టారు? రెండోది, ముందేమో అసలు జనాభా ప్రాతిపదికన చేస్తామని చెప్పి అదో ఫీల్డర్ ఇచ్చారు. అదెందుకు ఇచ్చారు? అనవసరంగా ఈ దక్షిణాది రాష్ట్రాలు అలజలు సృష్టించడానికి తప్ప మరి ఆ ఫీల్డర్ ఎందుకు ఇచ్చినట్టు? తర్వాత ఇంకోటి, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి నిన్నగాక మొన్న సడన్ గా దాని మీద గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారు. ఆల్రెడీ అప్పటికి పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారు. అంటే మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ ఎప్పుడో నుంచే ఉంది, దాని మీద మనం కనీసం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అది విడుదల చేస్తే తప్ప దాని మీద అమెండ్మెంట్ చేసే అవకాశం లేదు అన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా మీరు ఒక బిల్లును తీసుకొచ్చారు అంటే, అది కూడా రాజ్యాంగ సవరణ బిల్లుతో కలిపి తీసుకొచ్చారు అంటే మీరు ఏం హోంవర్క్ చేసి తీసుకొచ్చారు? దాని మీద ఆటల ఇదేమన్నా పార్లమెంట్ అంటే ఆటలా? కాబట్టి మీరు ఏ మాత్రం హోంవర్క్ లేకుండా ఈ బిల్లులు, మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ లేదంటే డీలిమినేషన్ బిల్లు కానీ తీసుకొచ్చారంటే అర్థమైపోతుంది. అందుకు కదా ప్రతిపక్షాలన్నీ మండిపడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద అందరూ ఏకగ్రీవంగా ఆమోదం చెప్తున్నారు. ఏకగ్రీవంగా ఆమోదం చెప్పే బిల్లు మీద కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చిందంటే దాంట్లో ఉన్న లోపాలు ఏంటి అనేది ఆలోచించకుండా, సరే మహిళల మీద రాజకీయంగా కాకపోతే మహిళల మీద చూసారా ఎంత కట్టు తీసుకున్నారో ప్రతిపక్షాలు అని చెప్పి మాట్లాడచ్చు. అవును, కానీ మీరు చేసిన లోపాల వల్ల కదా జరిగింది. ఇప్పుడు కూడా మీరేసారు ఒక బయట, ఇప్పుడు మీరు వేసిన బయటలో కూడా ఆవిడ మాట్లాడుతోంది కదా, కాంగ్రెస్ నాయకురాలు మాట్లాడుతోంది కదా, మీరు పాతది మేము ఏదైతే బిల్లు పెట్టామో దాంట్లో ఏదైనా చిన్నగా ఉన్న అవసరం అయితే విడిగా తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని మేము గెలిపిస్తామని చెప్తాను కదా ఆవిడ. అవును, అంటే అందరూ సిద్ధంగా ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని యాక్సెప్ట్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటే మీరు వేరే రకంగా వేరే దారిలో తీసుకొచ్చి వేరే డీలిమిటేషన్ బిల్ తోటి దీన్ని కలిపి తీసుకొచ్చారంటేనే మీ ఉద్దేశం ఏంటి అసలు? కాబట్టి దీంట్లో ఉద్దేశాలు, రకరకాల రాజకీయ ఉద్దేశాలు. ఈ రోజు కూడా ఈ బిల్లు వల్ల ఓడిపోయినా కూడా మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 2/3 మెజార్టీ సంపాదించలేక ఓడిపోయినా కూడా బయట రాజకీయంగా గెలవచ్చు.
ఎందుకంటే వీళ్ళందరూ మహిళలకు అందరికీ వ్యతిరేకంగా చేశారు వీళ్ళని చెప్పి రేపు కొంత లబ్ధి పొందొచ్చు, ఎక్కడ మన బెంగాల్లో లబ్ధి పొందొచ్చు. కానీ అది కాదు కదా సమస్య, మీ చిత్తశుద్ధి ఎంతవరకు ఉన్నది అనేది కదా సమస్య. సో ఈ రోజు మీరు చిత్తశుద్ధి లేకుండా తీసుకొచ్చారు. ఈ రోజుకైనా సరే మీరు ఆ 2 బిల్లులు విడివిడిగా తీసుకొస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి, మహిళా రిజర్వేషన్ బిల్లు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 50% రిజర్వేషన్ అంటారా? తిరిగి మీరే ఒప్పుకున్నారు. అదేంటి జనాభా లెక్కల ప్రకారం అయితే కనుక సౌత్ ఇండియా రాష్ట్రాలకు కొంత నష్టం జరుగుతుందని మీరే ఒప్పుకున్నారు. మీరు విడుదల చేసిన లెక్కల్లోనే ఉన్నాయి, మీరే విడుదల చేసిన లెక్కల్లోనే ఉన్నాయి. సో 50% అంటే కనుక అందరికీ పెరుగుతాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ నేను చెప్తా, పైకి చూడడానికి 50% రిజర్వేషన్ అనేది అందరికీ సమానమైన కనబడుతుంది. కానీ నేనేమంటానంటే, ఒక తుఫాన్ వచ్చింది అనుకోండి, సపోజ్ మనం అనుకుందాం ఒక తుఫాన్ వచ్చింది, ఒక పేదవాడి పూరి గుడిసె కొట్టుకుపోయింది, ఒక పక్కన ఇంకొక బాగా ధనవంతుడు కోటీశ్వరుడు ఉన్నాడు, పెద్ద బిల్డింగ్ ఉంది, వాళ్ళు మాత్రం హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తుఫాన్ తగ్గిపోయిన తర్వాత సహాయం చేస్తామని వచ్చింది. ఈ ప్రాంతంలో తుఫాన్ వచ్చింది కాబట్టి ఈ మొత్తం అందరికీ మేము సమానంగా మేము పంచి పెడతాం, డబ్బులు పంచి పెడతాం, నీ జేబులో ఎంత ఉంటే దాంట్లో 50% ఇస్తాం అని చెప్పారనుకోండి, పేదవాడి దగ్గర ఏముంటాయి, మొత్తం అన్ని కొట్టుకుపోయినాయి. వాడి జేబులో ఒక 200 ఉంది, వాడి జేబులో సార్ నా దగ్గర 200 ఉంది అంటే, సరే 200 ఉందా, అయితే నీకు 100 రూపాయలు ఇస్తున్నా, 50% 100 రూపాయలు ఇస్తున్నా అని చెప్పారు. తర్వాత పెద్ద బిల్డింగ్ లో ఉన్నాడు, ఆడు హ్యాపీగా సేఫ్ గా ఉన్నాడు. ఏమైనా నీ దగ్గర ఎంత ఉన్నాయి ఈ జేబులో అంటే, ఆ బిల్డింగ్ సేఫ్ గా ఉంది, నా జేబులో ఉన్న 2 కోట్లు ఉన్నాయి సార్, నేను నాకు పర్లేదంటే, ఓహో నీకు 2 కోట్లు ఉన్నాయి నీ జేబులో, అయితే నీకు 1 కోటి రూపాయలు ఇస్తానన్నారు. సమానం 50% కరెక్టే కదా. అక్కడ 50% న్యాయం, ఇక్కడ 50% న్యాయంగా ఇచ్చారు. కానీ వీడికి 100 రూపాయలు వచ్చింది, వాడికి 1 కోటి రూపాయలు వచ్చింది. ఇది న్యాయం అంటారా? దీన్ని న్యాయం అంటారా? దీన్ని న్యాయం అంటారా? అసలే నలిగిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి, సౌత్ ఇండియా పరిస్థితి